హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్ చాలామంది తెలుగు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అంటున్నారు కదా. సో ఈ వీడియో ఫుల్గా చూడండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో అందరూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటున్నారు. అసలు చెప్పాలి అని అంటే తెలుగు లాంటి సబ్జెక్ట్ లైక్ లాంగ్వేజ్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఏమీ ఉండదు మా. జనరల్గా మనకి ఓన్గా రాసుకోవాలి అంతే. సో సిలబస్లో మీకు కవిత ప్రక్రియలు అనే దాంట్లో 5 లెసన్లు ఉన్నాయి. ఏంటా 5 లెసన్లు అనేది మీ స్క్రీన్ మీద చూస్తున్నారు. తెలుగు వ్యాసం అనే టాపిక్లో అంటే సెకండ్ పార్ట్లో మళ్ళీ మీకు 5 లెసన్లు ఉన్నాయి. వ్యాసం, వ్యాస పరిమాణం, వ్యాస రచన పద్ధతులు ఇలాంటివి. ఓకే, సో ఇంకా అంటే మీకు మొత్తం 5th సెమిస్టర్లో చాలా ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి, అంటే 15 చాప్టర్స్ ఉంటాయి. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే 15 చాప్టర్స్ చూసి 15 చాప్టర్స్ నేర్చుకోవాలా అనే ఒక డైలమాలో ఉన్నారు. సో ఇందులో ఈ వీడియోలో ఫస్ట్ నేను క్లియర్గా చెప్తాను, మీకు ఈజీగా తెలుగు ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. సో సింపుల్గా వితిన్ 2 days 1 dayలో మీరు ఈ సిలబస్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మా, మోస్ట్లీ దే విల్ ఆస్క్ 1 to 6 క్వశ్చన్స్ అడుగుతాడు, మిమ్మల్ని 4 క్వశ్చన్లు రాయమంటారు. సో 1 to 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ మీరు రాయాలి, ఒక్కొక్కటి 5 మార్కులు. సో 5 మార్క్స్కి మినిమం 1.5 side ఆఫ్ పేజ్ ఆర్ 2 sides ఆఫ్ పేజ్ కంపల్సరీగా మీరు రాయాల్సిందే. అంటే మీరు రాసే దాంట్లో మళ్ళీ మిస్టేక్స్, ఒత్తులు, దీర్ఘాలు ఇవన్నీ తీసినా కూడా మీకు అప్రాక్సిమేట్లీ 4 to 4.5 మార్క్స్ పడతాయి కదా. సో అందుకని 2 sides రాయాలి. పార్ట్ బిలో 4 క్వశ్చన్లు ఇస్తాడు. 4 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్ 15 మార్కులు ఉంటుంది. సో అంతా ఎస్ఎస్ఏ ఉంటాయి మీ దగ్గర. ఒక్క గ్రామర్ టాపిక్ కూడా లేదు ఫైనల్ ఇయర్లో తెలుగు సబ్జెక్ట్లో. సో ఓన్లీ మీరు సమ్మరీస్ లాగా నేర్చుకోవాలి. కానీ డిఫికల్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సమ్మరీస్ కూడా ఉండవు, ఇదేం కథలు కావు, ఏం కావు, అదొక ప్రొసీజర్. పద్యం అనేది అంటే ఇప్పుడు పద్యం రాయాలంటే ప్రొసీజర్ ఏంటి అనేది అంటున్నాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏం చూపిస్తున్నా అంటే ఫస్ట్ పార్ట్లో అంటే కవిత ప్రక్రియల్లో పద్యం, పాట, వచన కవిత ఈ 3 లెసన్లు నేర్చుకుంటే సరిపోతుంది. లాంగ్ మీరు అటెంప్ట్ చేస్తారు, షార్ట్ కూడా అటెంప్ట్ చేస్తారు. తెలుగు వ్యాసం అనే పార్ట్లో మీకు మళ్ళీ 3 లెసన్లు ఇచ్చిన వ్యాసం, వ్యాస పరిమాణం, వ్యాస రచన పద్ధతులు. ఏం లేదు అంటే ఒక్క టాపిక్. ఇప్పుడు 6th చాప్టర్ ఏం నేర్చుకుంటామంటే వ్యాసం అంటే ఏంటి, ఎస్సే అంటే ఏంటి అని నేర్చుకుంటాం. 7th చాప్టర్లో వ్యాస పరిమాణం 1 అంటే ఏంటంటే ఒక ఎస్సే రాయడానికి ప్రొసీజర్ ఏంటి. మళ్ళీ నెక్స్ట్ లెసన్లో పద్ధతులు అంటే ఒక ఎస్సే రాయాలంటే వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి. ఇట్లా ఇంటర్లింక్డ్ అయ్యేది ఉంటుందన్నమాట. సో అధ్యయన సంస్కృతి, అధ్యయనం అంటే చదవడం. ఓకే, ముందు మాట అంటే టెక్స్ట్ బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ ముందు మాట ఉంటుంది కదా, అదాన్ని ముందు మాట. పుస్తక సమీక్ష అంటే బుక్ రివ్యూ. జానపదం లెసన్ ఈజీగా ఉంటుంది. పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్స్కి సంబంధించింది అయితే ఏమడుగుతాడంటే వచన కవిత అంటే ఏంటి, ఉర్దూ ప్రక్రియలు అంటే ఏంటి. సో ఇట్లాంటి క్వశ్చన్లే అడుగుతాడు. సింపుల్గా నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెడతాను, సబ్జెక్ట్ అంటే చాప్టర్ వైజ్ది ఎలా రాయాలి, ఎట్లా ఉంటుంది అసలు అనేది అది పెడతాను. అదొక్కటి వినేసి మీరు ఓన్గా రాసి సరిపోతుంది. ఓకే, పార్ట్ బిలో చూడండి, ఒక క్వశ్చన్ పాట నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో పద్యం నుంచి ఒక క్వశ్చన్, పాట నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలి అంటే మీరు పద్యం లెసన్ నేర్చుకోండి సరిపోతుంది. సెకండ్ 15 మార్కుల క్వశ్చన్ ఏంటి అని అంటే వ్యాసం నుంచి అయినా లఘు ఉర్దూ ప్రక్రియల నుంచి అయినా అడుగుతాడు. థర్డ్ క్వశ్చన్ పార్ట్ బిలో ఏమడుతుంది, అధ్యయన సంస్కృతి అనే వ్యాసరచన. 4th ఏమో ముందు మాట, జానపదం నుంచి ఇట్లాంటివి. ఇది పార్ట్ ఏ అనమాట. ఏం అడిగాడు పార్ట్ ఏలో వచన కవిత, లఘు కవిత, వ్యాసం, సమీక్ష, జానపదం, వ్యాస ఇతివృత్యం ఇట్లాంటివి అడిగాడు. సో సింపుల్గా మనం టాపిక్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో పార్ట్ ఏ కన్నా మీరు పార్ట్ బిలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, అగైన్ ఐఎమ్ సేయింగ్. సో 7th క్వశ్చన్ చూడండి, పద్యం నుంచి అడిగాడు. 7th క్వశ్చన్లో సెకండ్ ఆప్షన్ ఏది అడిగాడు, పాట నుంచి. అంటే పద్యం నుంచి ఒక క్వశ్చన్, పాట నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు, ఏదైనా ఒకటి రాయాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఉర్దూ కవిత నుంచి ఒక క్వశ్చన్, వ్యాసం నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఆ రెండింటికి ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ వ్యాసరచన అధ్యయన అంటే ఇట్లా అనమాట. సో నేను చెప్తున్నా కదా, సమ్మరీసే నేర్చుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అంటే పద్యం, పాట, జానపదం, అధ్యయన సంస్కృతి, వ్యాసం, వ్యాసరచన పద్ధతులు అండ్ ముందు మాట, పుస్తక సమీక్ష. ఈ లెసన్లు నేర్చుకుంటే ఓ గ్రేడ్ అనేది కంపల్సరీగా మీరు స్కోర్ చేస్తారు. ఓన్గా రాయండి. 15 మార్క్స్కి 4 సైట్స్ కంపల్సరీగా రాయండి. అలాగైతేనే మీరు ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు ఈ తెలుగు సబ్జెక్ట్లో. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా పెట్టండి. నేను నార్మల్గా ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొఫెషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు కూడా రాదు. సో ఒక స్టూడెంట్గా మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి, ఎగ్జామినేషన్లో గుడ్ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలో అలా మాత్రమే చెప్తాను. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ.